ముందుగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని నక్షత్రము 4 పాదములు, భరణీ నక్షత్రము 4 పాదములు, కృత్తికా నక్షత్రము 1 పాదముగా ఉన్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యము 4 గాను, అవమానము 3 గాను ఉన్నాయి. ఆదాయము 8, వ్యయం 14 అనగానే ఈ రాశివారు భయపడక్కరలేదు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము విశేషమైనటువంటి గురుడి ప్రభావము, రాహుకేతువులు, శని ప్రభావం వలన చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇన్నాళ్ళు మీరు నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంది కాబట్టి కొంచెము ముందుగా జాగ్రత్తగా ఉండండి. 2, ఎన్నాళ్ళ నుంచో మీరు చేస్తున్నటువంటి గృహము కొనుక్కోవాలి లేదా స్థలము కొనుక్కోవాలనేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరము సఫలీకృతం అవుతాయి. అంటే వ్యయం ఏదైతే కనబడుతున్నదో ఈ సంవత్సరం మీకు అది పుణ్య వ్యయముగా మారుతుంది, సానుకూల వ్యయంగా మారుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరము విశేషముగా పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, విశేషమైనటువంటి తీర్థయాత్రలు చేస్తారు. ఈ సంవత్సరం ఇంట్లో భార్యతో చెప్పకుండా ఏ పని చెయ్యకండి. ఇదొక్కటి మటుకు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వలన మీకు కొంత ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని మంచి చెడు ఇంట్లో చర్చించండి. చర్చించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేటు ఉద్యోగులకి, కాంట్రాక్టులో పనిచేసేటువంటి వారికి ఈ సంవత్సరము చాలా విశేషమైనటువంటి ఫలితాలు. కాకపోతే ఈ సంవత్సరం అనుకోని కొన్ని బదిలీలు ఏర్పడతాయి. అయినప్పటికీ అది ప్రమోషన్ల మీద అవుతుంది. ఆ పదవీ ఉన్నతితోటి మీరు దూర ప్రాంతాలకు వెళ్ళినా మీకు అనుకూలమైనటువంటి బదిలీలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరము చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి నామినేటెడ్ పోస్ట్ కానీ, ఒక మంత్రి పదవి కానీ, ఒక ఉన్నత పదవి కానీ ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. మీ ఎడల సమాజంలో ఉన్నటువంటి నమ్మకం దృఢమవుతుంది. జనాల యొక్క సహకారం విశేషంగా పెరుగుతుంది. కొంత ఆర్థికపరమైనటువంటి దుబారా ఖర్చు అయినప్పటికీ ఇది మీ యొక్క పురోగతికి దోహదపడుతుంది. మీలో ఒక దాన గుణం, అంటే మీరు చేసేటువంటి ప్రతి వ్యయం కూడా పుణ్య వ్యయం అవుతుంది. ఒక విశేషమైనటువంటి దానం చేసేందుకు అవకాశం కూడా కనబడుతోంది. ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా విశేషమైనటువంటి సమయం. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి చదువులు చదివేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో చదువుతున్నటువంటి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి సమయం ఈ సంవత్సరం. విదేశీయానం కోసం చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నా ఏదైతే అడ్డాలు పడుతున్నాయో వాటన్నింటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు. సినీ, టీవీ కళారంగాల వాళ్ళకి, గాయకులకి ప్రభుత్వ ప్రోత్సాహకం లభించేటువంటి అవకాశం కనబడుతోంది. కాకపోతే కొద్దిగా అవకాశాల విషయంలో దగ్గర దాకా వచ్చి దూరంగా వెళతాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ప్రణాళికాబద్ధంగా ఉండండి. దుబారా ఖర్చు చేయకుండా వ్యయాన్ని సద్వినియోగం చేసేందుకు ప్రయత్నం చేయండి. ఈ రాశివారు అనుకోని ప్రయాణాల వలన కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యేందుకు అవకాశం కనబడుతోంది. కాబట్టి ప్రయాణ సమయాలలో ఆహారపు అలవాట్లు. 2వది అతి ముఖ్యంగా మీరు పాటించవలసింది ఏంటంటే గోప్యత, సీక్రెసీ. ఏది పడితే అది, ఎవరితో పడితే వారితో, ఎక్కడ పడితే అక్కడ చర్చించడానికి ప్రయత్నం చెయ్యకండి. కాస్త ఆచితూచి గుంభనాన్ని పాటించండి. అందరూ మనవాళ్లే అనుకునేటువంటి అపోహలో నుంచి బయటపడండి. ఈ రాశివారు ప్రతి మంగళవారం నాడు దుర్గాదేవి గుడి యందు అమ్మవారికి అభిషేకం చేయించి, అమ్మవారి ఆలయంలో నిమ్మడప్పులో దీపం పెట్టుకోవడం, గణపతికి 11 ప్రదక్షిణలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఒక పరిహారం. ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరిన్ని సత్ఫలితాలతోటి సకుటుంబాభివృద్ధితో, సౌభాగ్య సిద్ధితో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.